సమ్మర్ స్పెషల్ హెల్దీ రెసిపీ అండి. గ్యాస్తో పని లేకుండా చాలా సింపుల్గా 5 మినిట్స్లో చేసుకోవచ్చు అండి. ఎలా చేస్తానో చూపిస్తానండి. హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి సమ్మర్ స్పెషల్ హెల్దీ రెసిపీ చేస్తున్నానండి. ఏంటంటే ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నానండి. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా 1 టీ స్పూన్ సబ్జా గింజలు తీసుకొని 10 నిమిషాల ముందే నానపెట్టుకోండి. అవి నానేలోపు మనం వేరే ప్రాసెస్ చేసుకుందామండి. అలానే 2-3 గంటల ముందే బాదం పప్పు, జీడిపప్పు నానపెట్టుకోండి. లేకపోతే అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకున్నా సరిపోతుందండి. చూసారు కదా, ఆరెంజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇదేనండి, చాలా సింపుల్ అండి. 1 కప్పు అటుకులు కూడా తీసుకున్నానండి. హెల్త్కి మంచిది కదా అటుకులు కూడా. అవి కూడా ఒక 10 నిమిషాల ముందే నానపెట్టానండి వాటర్ వేసి. ఇంక ఈలోపు మనం మిక్సీ పట్టుకుందాం రండి. నేనైతే హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకున్నాను కాబట్టి పొట్టుతో సహా వేస్తున్నానండి బాదం పప్పు, జీడిపప్పు. మీకు కావాలంటే పొట్టు తీసేసుకోండి, హెల్త్కి మంచిది కదండి. ఎలాగైనా చేసుకోవచ్చు మనం. నేను జీడిపప్పు, బాదం పప్పు అలానే వేసాను. ఆ వేసిన తర్వాత ఆరెంజ్ కూడా వేసేసి మనం ముందే నానపెట్టుకున్నాం కదండి అటుకులు అండ్ 1 కప్పు షుగర్ వేసుకున్నానండి. మీరు షుగర్ ప్లేస్లో బెల్లమైనా వాడవచ్చు, పర్వాలేదు. నేనైతే షుగర్ వేసాను, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. ఇంకా లాస్ట్లో కాల్చి చల్లార్చిన పాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. కాల్చి చల్లార్చుకున్న తర్వాత ఆ పాలు వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, నేనైతే మట్టి కుండలో చేస్తున్నానండి. ఎందుకంటే చల్లగా బాగుంటుంది కదండి. ఈవినింగ్ దాకా కూల్గా మంచిగా ఉంటుందని నేను అలా చేస్తున్నానండి. మీకు కావాలంటే వేరే గిన్నెలోనే వేసుకోవచ్చు, పర్వాలేదు. నేనైతే మట్టి కుండ తీసుకొని మనం ముందే మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ జ్యూస్ అంతా వేసేసానండి. ఒకసారి ఇట్లా గంటతో కలిపేసి మనం ముందే నానపెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసేసానండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా చాలా చక్కగా ఉందో. మట్టి కుండలో చేసుకుంటే హెల్త్కి మంచిది కదండి. ఇంకా సింపుల్ అండి, చాలా సింపుల్ అండి. ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా అయిపోయిందండి. ఇంక లాస్ట్లో ఐస్ గడ్డలు వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం చల్లగా కూల్గా, సమ్మర్ కదండి, మంచిగా తాగొచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి. నేను డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ ఇంకా మిక్సీలో వేసేసాను కదా అని ఇంకా వేయలేదు. ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి చల్లగా గ్లాసులో పోసుకొని తాగితే ఎంత కమ్మగా, హెల్త్కి ఎంత మంచిదోనండి. పిల్లలకి ఇలా చేసి పెడితే పెద్దవాళ్ళైనా పిల్లలకైనా కమ్మగా తాగుతారండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో, తప్పకుండా టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఆరెంజ్ ఫ్లేవర్, ఆరెంజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికి ఇష్టమే కదా. కానీ నేనైతే మట్టి కుండలో వేసాను కదండి, చల్లగా ఇంకా బాగుందండి. ఆల్రెడీ మనం ఐస్ గడ్డలు వేసాం కదా, చాలా చక్కగా కూల్గా మంచిగా ఉంది. హెల్త్కి కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఇంకా గ్లాసులో వేసేసుకొని ఎప్పుడెప్పుడు తాగదామా అని వెయిటింగ్ అండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, సింపుల్ అండి. గ్యాస్తో పనే లేదండి మనకి. చూసారు కదా, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి. ఒకసారి అట్లా గంటతో కలిపేసి ఇంకా తాగటమేనండి. ఫ్లేవర్ మాత్రం అదిరిపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.